అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం ఇక వార్తలు చూసే ముందైతే ఈ రోజు నవంబర్ 27 సర్పంచ్ సంబంధించిన ఏదైతే మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట అంటే మొదటి దశ నవంబర్ 27న నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో ఈ రోజు నుంచి నామినేషన్లు అయితే వేయొచ్చు మొదటి దశ పోలింగ్ వచ్చేసి డిసెంబర్ 11న అయితే జరుగుతుంది సో ఇక ఈ రోజు నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ రోజు అయితే నామినేషన్లు వేయడానికైతే అవకాశం అయితే ఉందన్నమాట ఇక దానికి సంబంధించి చూద్దాం సో ఇక శనార్థి నేటి మాట చూద్దాం మనం రెగ్యులర్గా శనార్థి నేటి మాట చూస్తాం కదా నేటి మాట చూద్దాం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వంపై వ్యతిరేక కుంపటి రగిలిస్తుంది కేవలం మహిళా సంఘాలలో ఉన్న ఆడవాళ్ళకే చీరలు పంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చీరల పంచాయతీ పెద్ద తలనొప్పిగా మారిపోయింది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరలను లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారన్న అపవాదు ప్రతిపక్షాల ముందు మోయాల్సి వస్తుంది మంచి మంచి శారీస్లన్నీ మహిళా సంఘాల వాళ్ళు తీసుకుని సాధారణ మహిళలకు నాసి రకం చీరలు ఇస్తున్నారన్న మాట ఆ నోట ఈ నోట రాష్ట్రమంతా విస్తరిస్తుంది ఎన్నికల కోడ్ ఉన్నందున చీరల పంపిణీ నిలిపివేశారన్న అధికారులు అంటున్నా కొంతమంది చీరలు పంచేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ అంటూ కుంటి సాకులు చెప్తున్నారని మహిళా మనులు కన్నెర్ర చేస్తున్నారు హస్తం పార్టీకి కష్టకాలం సర్పంచ్ అభ్యర్థులకు ఓటమి భయం బీసీలను మోసం చేసిన విధానం ప్రజా వ్యతిరేక పవనాలు అధికార ప్రభుత్వం మీద విస్తృతంగా వీస్తున్నాయని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న నేటి మాట అయితే రాయడం జరిగింది ఏవైతే మరి ఇందిరమ్మ చీరలు అంటే మహిళలకు బతుకమ్మ చీరల పేరుతో ఇంతకుముందుకు ఇచ్చేవాళ్ళు కదా సో అదైతే చీరలు పంపిణీ చేస్తున్నారు మరి కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 2-3 రోజుల ముందు అయితే పంపిణీ చేశారు కేవలం మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు మిగతా వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అక్కడక్కడ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి సో మొత్తానికి ఎలక్షన్ కోడ్ వచ్చింది మరి కొంతమందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి అయితే ఆపేశారు సో ఇవన్నీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద తలనొప్పిగా అయితే మారిపోయిన పరిస్థితి అటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పేసి సో ఇట్లాగే మరి కేవలం ఓట్ల కోసమే అంటే దసరాకు బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన మహిళలకు చీరలు ఏవైతే ఉంటాయో మరి అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రతిపక్షాల పార్టీలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేని పరిస్థితి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉందని చెప్పేసి కూడా ఆ నేటి మాట యొక్క సారాంశం అని చెప్పాలి ఇంకా ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం అగ్రవర్ణ నాయకులను ఓడించాలి పంచాయతీ ఎన్నికల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఐక్యంగా పనిచేయాలి బీసీ రాజ్యాధికారానికి పాటుపడదాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అయితే చెప్తున్నారు సో అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓడించాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఐక్యమై మరి మన ఓట్లు మనమై వేసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అయితే చెప్తున్నారు ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం బీసీలకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అయితే చెప్తున్నారు మరి మండలంలో సుంకిడి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవారం బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు సో దానికి సంబంధించిన వార్త ఇది ఇక కాంగ్రెస్ బీసీలను నమ్మించి మోసగించింది ప్రజల కోసం బానిసలుగా పనిచేసే వారిని ఎన్నుకోండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ రవీందర్ అయితే చెప్తున్నారు ఇక తెలంగాణలో జరిగే సర్పంచ్ ఎన్నికలు కావని రాష్ట్రంలో ఉన్న రాజకీయ అగ్రవర్ణాల దోపిడీదారులకు రాష్ట్రంలో మేల్కొన్న చైతన్యవంతులైన బీసీలకు మధ్య జరిగే యుద్ధంలా భావిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ రవీందర్ అయితే అంటున్నారు ఇక అగ్రవర్ణ దోపిడీ వర్సెస్ బీసీ ఐక్యతగా మారుతున్న ఎన్నికల పోరు తెలంగాణ రాజకీయ దిశను మార్చనున్న బీసీల సామాజిక న్యాయ పోరాటం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు గైని సాయిమోహన్ అయితే చెప్తున్నారు సో మొత్తం ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో మరి అగ్రవర్ణ నాయకులకు అట్లాగే బీసీలకు మధ్య ఇదైతే యుద్ధం జరుగుతుందని చెప్పేసి కూడా టీఆర్పీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు ఇక కాంగ్రెస్ బీసీలను నయవంచనకు గురిచేసింది అగ్రవర్ణ నాయకులను సర్పంచ్గా గెలవనీయకూడదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గాడిపల్లి వెంకటేష్ అయితే చెప్తున్నారు ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన చూద్దాం రేవంత్ నీ బీసీ డిక్లరేషన్ హామీ ఏమైంది అగ్రవర్ణాల అణిచివేతకు చెక్ పెట్టాలి జీవో 46 అమల్లో వైఫల్యం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహిర్ అయితే చెప్తున్నారు మరి బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్ ఏమైంది అని చెప్పేసి కూడా టీఆర్పీ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు తాహిర్ అయితే అడుగుతున్నారు ఇక పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ను హరించే ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు బాస రమేష్ యాదవ్ అయితే
చెప్తున్నారు. ఇక రాజ్యాంగం పౌరులకు హక్కులు బాధ్యతలు కల్పిస్తుంది. ఆదర్శ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవంలో ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి అంటే ఒక వార్త. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాకారమైంది. 29న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు అయితే పిలుపునిస్తున్నారట. మరి కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ అయితే సాకారమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అయితే సూచించారంట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం అయితే ప్రారంభమైందట. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో స్థాపితమైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయం బుధవారం ఘనంగా అయితే ప్రారంభం చేసిరంట. జిల్లా నలుమూల నుంచి కార్యకర్తలు, గ్రామాల స్థాయి నాయకులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని అయితే విజయవంతం అయితే చేసిరంట. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. రేవంత్ సర్కార్ బీసీలను మోసం చేస్తుంది. పోటీ చేయాలనుకునేవారు యువత తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఆశ్రయించాలని కోరిన అఖిల్ పాషా చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తానన్న హామీ ఇచ్చి పాత పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న కారణంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గంగిపల్లి అరుణ ఆధ్వర్యంలో తమ పార్టీ అనుచర వర్గంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయితే మాట్లాడారు. మరి రేవంత్ సర్కార్ బీసీలకు అయితే అన్యాయం చేస్తుంది. మరి ఎవరైతే గ్రామాల్లో పోటీ చేసే యువత ఏదైతే ఉందో మరి టీఆర్పీ పార్టీని ఆశ్రయించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా టీఆర్పీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై న్యాయవాదుల నిరసన ర్యాలీ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు అక్కడ. ఇక కార్మికుల బీమా పెంపుపై అవగాహన సదస్సు బుధవారం పెద్దపల్లి కార్మిక శాఖాధికారిని హేమలత అయితే నిర్వహించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, బీసీ రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, జీవో 9ని రద్దు చేయడం అన్యాయం అని చెప్పేసి కూడా బీసీ సంబంధించిన జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించిన దిష్టిబొమ్మను అయితే దహనం చేస్తున్న పరిస్థితి అక్కడ. సర్పంచ్ రిజర్వేషన్లో బీసీలకు తీవ్ర అన్యాయం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ఉదయ్ అయితే చెప్తున్నారు. మరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున బీసీలకు అయితే అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి 42% ఇస్తానన్న బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి 17% అమలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కోహెడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయితే జరిగినాయంట. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ కోహెడ విద్యార్థులు బుధవారం రాజ్యాంగాన్ని ఆమోదించే సందర్భంగా రాజ్యాంగ సభలో జరిగిన చర్చను కళ్ళకు కట్టినట్టుగా ఇట్లే ప్రదర్శించారంట. సో మొత్తానికి అక్కడ ఎట్లాగైతే రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపిరో సో అదే విధంగా వాళ్ళకు కళ్ళకు కట్టినట్టుగా ఒక ప్రోగ్రామ్ అయితే చేసిరు అక్కడ. రాష్ట్రంలో 2028లో రాబోయేది బీసీ ప్రభుత్వమే. బీసీలకు న్యాయం జరగాలంటే అది కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో యువత పోటీ చేయాలి. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్, రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ అయితే చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో 2028లో రాబోయేది బీసీ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి రాబోయే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే నడుస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున మరి టీఆర్పీ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా పోటీ చేయాలి. పార్టీ అనేది అండగా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్ చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ కూడా అంటున్నారు. ప్రపంచంలోకెల్లా సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయితే అక్కడ జరిపారు. ఇక ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం మనదే. రాజ్యాంగంతోనే దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం వల్ల ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సాగాలని పిలుపు బీజేపీ జిల్లా నాయకుడు తోట రాజు అయితే చెప్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అక్రమ రవాణా వలన ప్రభుత్వ ఆదాయానికి నష్టం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అసాంఘిక కార్యక్రమాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా హెచ్చరిక చేసిన. జిల్లాలో 6 ఇసుక ట్రాక్టర్లు, 2 ఎర్రమట్టి టిప్పర్లు, 1 ఎర్రరాయి లారీ, 1 జేసీబీ అయితే సీజ్ చేసి అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇక ఒంటెద్దు పోకడతో ఆలయ చైర్మన్ అంట. మరి కార్తీక మాసం హుండీ లెగ్గింపు రోజు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆలయ చైర్మన్కు వివాదం. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్రిక్తత. గుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులకు కీసరగుట్టలో విలువ లేదు. తటాకం వంశస్థుల ఆధీనంలోనే గుట్ట. కీసరగుట్టలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలన్న ట్రస్ట్ బోర్డు సభ్యులు. హుండీ లెక్కింపును బహిష్కరించిన 10 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులంట. ఇక ఈసీఐలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహం వద్ద పీఠిక పట్టణం ప్రతిజ్ఞ అయితే చేశారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ సమస్యలు. సులభ్ కాంప్లెక్స్ నుంచి మురిగినీళ్లు రోడ్డుపైకి. విక్రేతలు
ఇక మహిళలకు ఇబ్బందులు, దుర్వాసన, దోమల సమస్యలతో మార్కెట్లో అవస్థలు, మున్సిపాలిటీ స్పందన కోరుతున్న ప్రజలు. కూరగాయల మార్కెట్లో మురికి, నీటి ప్రవాహం, అమ్మకాలపై ప్రతికూల ప్రభావం, శానిటైజర్ లోపాలపై వ్యాపారుల ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. మరి ఏదైతే కూరగాయల మార్కెట్ ఉందో మరి అది అయితే మరి దయనీయంగా పరిస్థితి ఉంది. అక్కడ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, అంతా మురికి నీళ్ళు వచ్చి అక్కడ ఉండలేని పరిస్థితి, దుర్వాసనతో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రాచకొండలో సంవిధాన దినోత్సవం అయితే ఘనంగా జరిగింది, రాజ్యాంగ దినోత్సవం. ఇక నో పర్మిషన్, నో సెట్ బ్యాక్, అంతా గప్చూప్ అంట. మరి అడ్డు చెప్పేది ఎవరు, అడ్డుకునేవారు ఎవరు? ధీమా. అందరినీ మేనేజ్ చేసుకున్నామంటున్న వైనం. 150 గజాల్లో 5 అంతస్తుల బిల్డింగ్. ఫిర్యాదులకు స్పందించిన టౌన్ ప్లానింగ్ అధికారులు. సర్కిల్లో అవినీతి పెరిగిపోతున్నట్టు స్థానికులు. సత్వరమే చర్యలు తీసుకోవాలి. బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగిన ఆంబియన్స్ ఫోర్స్ అసోసియేషన్ సభ్యులంట. మరి 150 గజాల స్థలాల్లో 5 ఫ్లోర్లు అయితే కట్టుకుంటున్నారంట. మరి టౌన్ ఫిర్యాదులకు అంటే కంప్లైంట్ ఇచ్చినా స్పందించకుండా ఉంటున్నారంట మరి టౌన్ ప్లాన్కి సంబంధించిన అధికారులు. ఇక మల్లన్న సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసిన పైలట్ అన్న. మరి మల్లన్న స్వామి దేవాలయంలో తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు అయితే చేశారు. ఇక డిసెంబర్ 1న పోలీస్ కిష్టయ్య సంస్మరణ సభ అయితే నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక అరుంధతి ఆసుపత్రిలో సేవలు పరిశీలించిన నాయకులు అంటూ ఇక్కడ ఇంకో వార్త. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. వికారాబాద్ జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని చెప్తున్నారు. ఇక ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని బంగారు పథకం సాధించాలి. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ పి రవీందర్. నోయిడా వరల్డ్ కప్ ఫైనల్స్లో సత్తా చాటిన నిఖత్ జరీన్ సత్కరించి అభినందించిన తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సభ్యులు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. రామస్వామి గుట్ట తండాకు బీటీ రోడ్డు మంజూరు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషి ఫలితంగా నిధులు కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి. జడ్చర్ల 7 మండలంలోని రామస్వామి గుట్ట తండా ప్రజల ఎన్నో కళ నిరీక్షణకు తెరపడిందని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే వెల్లడించారు. ఇక పూనకం పేరుతో వల, పూజల పేరుతో దోపిడీ అంట. హైదరాబాద్ దేవుడమ్మ చేతిలో కల్వకుర్తి వ్యక్తికి ఘోర అవమానం. మూఢనమ్మకాల ముసుగులో దోపిడీ. మూఢనమ్మకాలపై శనార్థి తెలంగాణలో ప్రత్యేక కథనం అయితే ప్రచురమైందంట. మరి నానాటికి ఇవైతే పెరిగిపోతూ ఉంటాయి. సో వీటిని ప్రజలను నమ్మినంతకాలం అట్లా మోసం చేసే వాళ్ళు అయితే వస్తూనే ఉంటారు. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే అంట. ఇక కాంగ్రెస్ వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సమాజ్ ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అయితే చెప్తున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీ జేఏసీ నాయకుల డిమాండ్ అయితే చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పుడైతే ఎన్నికల కోడ్ అయింది, మరి ఆ కోడ్ని అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అయితే చెప్తున్నారు. ఇక సూర్యాపేటలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ టీఆర్పీ ఆధ్వర్యంలో పాదయాత్ర. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టె జానీ యాదవ్. ఇక పాదయాత్రను బ్రహ్మరథం పట్టిన వాణిజ్య వ్యాపార వర్గాలు. సో సూర్యాపేట జిల్లాలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ టీఆర్పీకి సంబంధించిన నేతలు అయితే పెద్ద ఎత్తున అక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమం అయితే చేశారు. సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య ఆధ్వర్యంలో సో ఇదంతా జరిగింది. జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం చేసిరంట. ఇక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. ఇక పున్నా కైలాష్ నేత నియామకాన్ని వ్యతిరేకించడం సరికాదు. బీసీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ అయితే చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారట. వాగుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నామన్నమాట. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల రెవెన్యూ పరిధిలోని ఆలేరు, పెద్దవాగు, కొలనపాక, ధర్మరెడ్డిగూడెం పలు గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట అక్రమంగా ఇసుకనైతే తోడుతున్నారంట. ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ డాక్టర్ శబరీష్ అయితే చెప్తున్నారు. ఇక టీఆర్పీ ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోక. బీసీల కోసం పాటుపడే ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని భూపాల్పల్లి జిల్లా టీఆర్పీ అధ్యక్షులు రవి పటేల్ అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ ఆధ్వర్యం బుధవారం నిరసన కార్యక్రమం అయితే చేశారు. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలను అయితే జరుపుతున్నారని చెప్పేసి దానికి నిరసనగా వాళ్ళైతే కార్యక్రమం చేస్తే పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్నారు. ఇక ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. జనగామ జిల్లా అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ అయితే చెప్తున్న వార్తది. ఇక ఎన్నికల విధులు సమన్వయంతో నిర్వహించాలి. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అయితే
ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక కలెక్టర్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఘోర అన్యాయం, 42% రిజర్వేషన్ను 17% కుదించిన ప్రభుత్వం. అనేక మండలాల్లో బీసీలకు రిజర్వేషన్ నీళ్లు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక టీఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో విద్యార్థి మహాగర్జన, ఎన్నికల కోడ్ ఉందని అడ్డుకున్న పట్టణ పోలీసులు అంట. ఇక నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జితేష్ బి పాటిల్ అయితే చెప్తున్నారు. ఇక నయీం అడ్డా, చర్ల ఏజెన్సీ గడ్డ, అక్రమ తవ్వకాలో నయీందే కీలక పాత్ర, 50% వాటా ఇస్తే ఎలాంటి అక్రమ వ్యాపారులకైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారంట. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఆలోచన ఓటు వేసి నా ప్రజలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు చేసే బహిరంగ దోపిడీలను చూసి అయితే భయభ్రాంతులకు అయితే గురవుతున్నారంట. ఇక ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి, జేబీపీ స్టేట్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని, రాజ్యాంగంతోనే సామాజిక సాధికారిత సాధ్యమవుతుందని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్ అయితే చెప్తున్నారు. సో ఇవి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.